మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందిలో నిర్వహించిన అఖిల భారత ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన ఈ రోజు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సంవత్సరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎద్దులు తెలుగువారి గౌరవానికి ప్రతీక అని, రైతుల సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే కార్యక్రమమని పేర్కొన్నారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. పోటీల్లో పాల్గొన్న రైతులకు వారి ఎద్దులకు శుభాకాంక్షలు తెలిపారు. మహానంది పుణ్యక్షేత్రంలో మొదటిగా మనమే నిర్వహించాలని చెప్పి 97 సంవత్సరాల మినిస్టర్గా ఎన్నికై ఆగిపోయారు. ఆ కాలంలో ఈ పందెం లేకపోతే ఆ తేరు గుంజడానికి కూడా జనాలు కొరవైపోయారు. ఇది గమనించిన ఫరూక్ అన్న గారు రెడ్డి ఇది ఆగిపోవడం వల్ల జరిగింది, జనమే లేరు, ఆనందం ఎంత పోసిపోయినట్టుంది అని చెప్పి ఆ రోజు 5 తులాలు నేను ఫస్ట్ ఇస్తానని చెప్పి 5 తులాలు ప్రకటించి ఈ పందెం జరగడానికి ముందుకు వచ్చి దీన్ని సపోర్ట్ చేసిన వ్యక్తి అందరికంటే ముందు ఎన్ఎండి ఫరూక్ అన్న గారు అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఇది ఈడ స్టార్ట్ అయిన వెంటనే ఎప్పుడైతే 1997లో ఇక్కడ స్టార్ట్ చేసినామో దీన్ని ఎఫెక్ట్ వల్ల మొత్తం కర్ణాటక 2 స్టేట్లు, అప్పుడు కంబైన్డ్ ఉండే స్టేట్ అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేవలం ఈ శివరాత్రి సందర్భంగానే దాదాపు 63 పందాలు నడుస్తున్నాయి. చుట్టుపక్కల ఊళ్ళో అక్కడ గుంటూరు సైడ్ కానీ, ఇటు ప్రకాశం కానీ, నిజవాళ్ళు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవన్నీ మన ఎన్ఎండి ఫరూక్ గారి ప్రోత్సాహంతోనే ఈ జరుగుతున్నాయని చెప్పి సమావేశంగా తెలియజేస్తూ మీరందరికీ మరోసారి అసెంబ్లీ సమావేశాల ముందు అపోజిషన్ గురించి మాట్లాడి నారాయణ గారు, రాష్ట్రంలో జగన్ కూడా ఆదాయం తగ్గిపోయి ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది దృష్టిలో పెట్టుకొని నేను చేశాను. అప్పుడు నేను డిగ్రీ ఉన్నప్పుడు అసెంబ్లీ చేయకుండా దాని పేరు చొరకాకు లేకుండా ఏమి లేకుండా వీళ్ళు అప్పటికి వీళ్ళు వచ్చారు. దాని ప్రదర్శన ద్వారా మీరు చేయండి. అప్పటి నుంచి మొట్టమొదటిసారిగా సురేష్ గారు 99 మొట్టమొదటిసారిగా 5 తులాల ఇచ్చి మనం ప్రోత్సహించాలని ముఖ్యంగా ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఏర్పాటు చేస్తాం. ఈ గ్రౌండ్ ఏర్పాటు కోసం లేదు, దేశనాలు లేదు, 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 చాలా జరుగుతున్నాయి. వాటికి కూడా మీ గౌరవులు కుటుంబానికి మనోభావాల దగ్గర కలిగించాలని చెప్తాం. కాబట్టి ఈరోజు దత్తాత్రేయ గారు రాదు కారణం ఈరోజు గ్రౌండ్ స్టేషన్ ఆ అరవై కూడా ఈరోజు ఈ రోజు ఏ పరిస్థితుల్లో తెలుసు. చాలా ఉత్తమమైనది. కనీసం ఆర్థిక రావడం ద్వారా 2 దగ్గర మన డోర్ వేడి చేసి అదేవిధంగా మార్పు ఇచ్చి అదేవిధంగా భద్రత మనము క్లీన్ కార్యక్రమం ఏర్పాటు చేసి చెట్లు నాటాం. ఇది చూసుకుని కూడా ఎందుకంటే రోడ్ వెయిటింగ్ చేసాం కాబట్టి మీరు చెట్లని మళ్ళీ చెట్లు వేసి ఈరోజు ఈ స్థాయి తీసుకొచ్చారు. తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.